నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే ఈ ఇద్దరు ప్రత్యేకంగా సమావేశం కావడం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. ఉదయం అంతా అసెంబ్లీలో ఇద్దరు కనిపించారు. మధ్యాహ్నం తర్వాత మంత్రివర్గ సమావేశంలో కలిశారు. ఇప్పుడు ప్రత్యేకంగా భేటీ అంటే మ్యాటర్ చాలా సీరియస్ అని అంటున్నారు. ఈ మధ్యలో జరిగిన అనేక రాజకీయ పరిణామాల మీదనే ఇద్దరు చర్చించి ఉంటారని అంటున్నారు. ఏపీలో జనసేన ఆవిర్భావ సభ భారీ ఎత్తున సాగింది. ఈ సభలో పవన్ నాగబాబు చేసిన కామెంట్ల మీద టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతుందని అంటున్నారు. సోషల్ మీడియాలో అయితే జనసేన టీడీపీ యాక్టివిస్టుల మధ్య వార్ వేరే లెవెల్లో ఉంది. ఈ నేపథ్యంలో గ్యాప్ అయితే రెండు పార్టీల మధ్య గ్రౌండ్ లెవెల్లో వచ్చేసింది అన్న భావన వ్యక్తం అవుతుంది. అయితే పై స్థాయిలో మాత్రం చంద్రబాబు పవన్ల మధ్య అండర్స్టాండింగ్ ఉంటుందని, దాంతో ఈ భేటీలో ఇద్దరు నేతలు తాజా పరిస్థితుల మీద చర్చించారని అంటున్నారు. మరి ముఖ్యంగా ఏపీలో ఉన్న రాజకీయ వాతావరణం, జనసేన టీడీపీల నేతల మధ్య ఉన్న కొంత గ్యాప్ కూడా చర్చకు వచ్చి ఉండవచ్చు అని చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్సీగా నెగ్గిన నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకోవడం పైన కూడా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ గారు మరి చర్చించి ఉంటారని అంటున్నారు. ఈ నెలాఖరు నుంచి నాగబాబు శాసన మండలి సభ్యుడిగా ఉంటారు. దానితో ఆయనకు ముందస్తుగా ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవిని ఇవ్వాల్సి ఉంది. దాని మీద బాబుతో పవన్ చర్చించి ఉంటారు అని అంటున్నారు కూడా. అలానే ఆయన మంత్రి అయితే ఇచ్చే శాఖల మీద చర్చ సాగి ఉంటుందని అంటున్నారు. ఇంకొక వైపు చూస్తే బాబు పవన్ల మధ్యలో ఎలాంటి గ్యాప్ లేదని చెప్పేందుకే ఈ భేటీ జరిగిందని కొంతమంది విశ్లేషిస్తున్నారు.